హర హర శంభో నా కన్నీటి వెనుక నీవే శంభో ఓం నమః శివాయ అనే శ్వాసలో నా జీవితం దాగుందయ్యా. పుట్టినప్పటి నుంచి మనిషి పరుగే కదా, డబ్బు కోసం, ప్రేమ కోసం, గౌరవం కోసం, చివరికి ప్రశాంతత కోసం. కానీ ఆ ప్రశాంతత లోకంలో ఎక్కడా దొరకలేదయ్యా. నీ గుడి ముందు కూర్చున్న 5 నిమిషాల్లో మాత్రం నా ప్రాణం నిశ్శబ్దమైపోయిందయ్యా. నీ జటాల్లో ప్రవహించే గంగమ్మలా నా బాధలన్నీ పారిపోవాలని కోరుకున్నా. నీ నుదుటి చంద్రుడిలా నా చీకటి రోజుల్లో వెలుగై నిలవన్నా. శివయ్యా, నిన్ను చూస్తే ఒక నిజం అర్థమైంది. ఎంత ఎత్తుకు వెళ్ళినా చివరికి మనిషి బూడిదే కదా. ఓం నమః శివాయ. ఈ 5 అక్షరాలు మంత్రం కాదు, బ్రతకడానికి ఆధారం, అలసిపోయిన మనసుకు ఆశ్రయం. ఒంటరైన ప్రాణానికి తోడు, చీకటిలో కనిపించే చివరి దీపం. చరణం నీలకంఠుడివి ఎందుకయ్యా, లోకంలోని విషమంత నీవే నింగావు. అంటే ఇతరులు సంతోషంగా ఉండాలని నీ బాధను దాచుకున్నావా శంభో. ఇప్పుడు అర్థమవుతోంది, ఎక్కువ ప్రేమించే వాళ్ళే ఎక్కువ బాధను మౌనంగా భరిస్తారేమో. శ్మశానంలో కూర్చునే దేవుడివి నీవు, ఎందుకంటే జీవితం శాశ్వతం కాదని మనిషికి గుర్తు చేయాలనుకున్నావు. నీ భస్మం చెబుతున్న సత్యం ఒక్కటే, అహంకారం చివరికి బూడిదవుతుంది. కానీ భక్తి, అవి మాత్రమే ఆత్మతో వస్తాయి. శివయ్యా, ఎవరూ లేని రాత్రుల్లో నీ పాటే నాకు తోడైంది. నవ్వుతున్నట్టు కనిపించినా లోపల ఎంత విరిగిపోయాను నీకే తెలుసు. అందుకే ప్రతిసారి నీ గుడి అట్టలోగితే నా కన్నీళ్ళు ఆగిపోతాయి. నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్న రోజుల్లో నీవు మాత్రం నా హృదయం ఎంత అలసిపో
పోయిందో చూశావు. నేను అడిగింది పెద్ద సంపద కాదు శంభో, మనసుకు శాంతి మాత్రమే, అది కూడా నీ పాదాల లత్తరే దొరికిందయ్యా. గందరుకం మోగిన ప్రతిసారి కాలం తన అడుగులు ఆపుతుంది. నీ తాండవం మొదలైతే సృష్టి కూడా ఊపిరి బిగపట్టుకుంటుంది. నీ మూడో కన్ను తెరిచినప్పుడు చెడే ఆలిపోతుంది. కానీ భక్తుడి హృదయం మాత్రం ఇంకా పవిత్రమవుతుంది. పార్వతీదేవిని పెత్తన ఎందుకు ఉందో తెలుసరా? ప్రేమ అంతే అధికారం కాదు, అర్థం చేసుకోవడమని చూపించడానికి. నంది ఎందుకు ఎప్పుడు నీ వైపే చూస్తుంటాడో తెలుసా? నిజమైన భక్తికి మరే దారి కనిపించనని చెప్పడానికి. శివయ్యా, నా శ్వాస ఆగే వరకు నీ నామమే జపిస్తా. నా కన్నులు మూసే చివరి క్షణంలో కూడా నీ రూపమే కనిపించాలి.